ఇలా మా లక్ష్యాన్ని మీరు కాదంటారా? 2047 లక్ష్యంగా వికసిత్ భారత్ లక్ష్యంగా మేము ముందు పోతున్నాం. మీరు దాన్ని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? ఇంత జరుగుతుంటే ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, వాళ్ళు పోలీసులుగా కాల్పులు జరుపుతున్నారు. ఇంత జరుగుతుంటే కనీసం మానవత్వంతో లొంగిపోండి అని చెప్పేటువంటి ఆలోచన లేకున్నటువంటి ఇంత మూర్ఖత్వపు ఆలోచన సిద్ధాంతం ఏది మీది? పెద్ద పెద్ద నాయకులు అందరూ లొంగిపోతున్నారు. లొంగిపోయిన వాళ్ళందరూ కూడా వెంటనే లొంగిపోండి, పరిస్థితులు బాగలేవు, దేశం మారింది, దేశ పరిస్థితులు మారినాయి అని వాళ్ళు గుర్తించారు. జంగల్లో ఉన్నోళ్ళు గుర్తించారు. మోడీ గారు చేసే అభివృద్ధిని జంగల్లో ఉన్నోళ్ళు గుర్తించి కానీ ఈ అర్బన్ లో ఉన్నటువంటి అర్బన్ నక్సల్స్ మాత్రం గుర్తిస్తలేరు. ఆయన ఒక పెద్ద మనిషి అన్నాడు, పేరు గుర్తిస్తలేదు, కమ్యూనిస్ట్ నాయకుడు, 60 సంవత్సరాల తర్వాత ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతము, ఈ సిద్ధాంతము మనుషులకి మనకి మానసిక రోగం ఉన్నట్టేనట. అదొక మానసిక రోగం అన్నాడట. అదే గుర్తొస్తుంది ఇవాళ. మీరు నన్ను తిట్టడం కాదు, నాకు కౌంటర్ చేయడం కాదు, నా మీద రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం కాదు. ఇప్పటికైనా మీరు ఆలోచించండి, ఆత్మ విమర్శ చేసుకోండి. ఇవాళ తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, మేము దాని భాగస్వామ్యం అని చెప్పి మీరు సంకలు గుర్తుకుంటారు కావచ్చు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వాస్తవాలు నుంచి ఎస్ భారతీయ జనతా పార్టీ చెప్పింది కరెక్టే, అమిత్ షా గారు తీసుకున్న చర్యలు కరెక్టే, దేశం మారింది, దేశ పరిస్థితులు మారినాయి, దేశం అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి ఇంకా చెందడానికి ముందుకొస్తున్నారు, ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నారు, వాళ్ళ లక్ష్యం ఇది అని చెప్పి జంగల్లో ఉన్న వాళ్ళు గుర్తించినట్టే అర్బన్ నక్సల్స్ కూడా గుర్తించాల్సిందిగా నేను వాళ్ళకి అప్పీల్ చేస్తాను. ఇప్పుడు ప్రభుత్వం ఇందులో విమర్శించింది కదా, ఇప్పుడు చెప్పాలి కదా, రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి, ఏం చేస్తారని. అది ఇన్ని రోజులు గవర్నర్ ఆమోదం పర్మిషన్ ఇవ్వద్దనే కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది. ఎందుకంటే బీజేపీని బదనాం చేయాలి, ఎందుకంటే వాళ్ళ మధ్య ఉన్నాయి కదా, దోస్తాను ఉంది కదా. 2 సంవత్సరాలే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఎన్నికలకు రాకముందు మొత్తం ఉన్న రికవరీ చేస్తా, ఆస్తులు జప్తు చేస్తా, దున్నిస్తా, కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతా అన్నాడు. కనీసం జైలు కాదు, కనీసం వాళ్ళు ముట్టుకున్నటువంటి పాపన పోలే. లోపాయకారి ఒప్పందంతో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అందుకెత్తున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే పాలన సాగుతున్నది. ఆర్కే రేవంత్ రెడ్డి కేటీఆర్ పాలన కొనసాగుతున్నది. అది తప్పించుకోవడానికి మా మీద నిలుస్తారు అంతా కూడా. ఇలా కానీ గింత అవినీతి జరిగిందని చెప్పి ఎన్నికల ముందు ఆరోపణ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ఒక్కదాని చర్య తీసుకోకుండా ఏమంటే గవర్నర్ ఫైల్ పంపడము, గవర్నర్ పెండింగ్ ఉంది, సిబిఐ కన్నా ఢిల్లీలో పెండింగ్ ఉంది, నీ చేతుల్లో ఫస్ట్ ఏ రాదు. ఇక కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో అవినీతి ఏం జరగలేదంటే ఒప్పుకుంటారు వీళ్ళందరినీ. నువ్వు క్వశ్చన్ అడుగుంటేనే నవ్వుతున్నావు అన్న, దానిలో నవ్వుకున్నా, నాకు నవ్వొస్తున్నది. మేము చెప్తున్నాం కదా, దేశం అభివృద్ధి చెందుతున్న విషయం వాళ్ళ కళ్ళకి కనబడతలేదు. ఈ విమర్శలకు ప్రతి విమర్శలకే పరిమితమైన విపక్ష పార్టీలన్నీ కూడా ప్రతీకారం తప్పు చేసేటోళ్లను, అవినీతికి పాల్పడోళ్లను ఎట్టి బస్సులో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము క్షమించదు కూడా. ఎవరు ఆలోచన అది? బండి సంజయ్ అభివృద్ధి గురించి మాట్లాడితే అది కళ్ళ కనబడతలేదు. నేను నిన్న మొత్తం అభివృద్ధి గురించే మాట్లాడినా. కానీ మీడియా కానీ సోషల్ మీడియాలో ఏమి ఇచ్చారు, మళ్ళీ హిందుత్వం ఇస్తారు. ఇక మీడియాకి కావాల్సింది సంచలనం. కానీ నేను మాట్లాడే అభివృద్ధి గురించి ఇవాళ పేరు అప్పుడు అర్బన్ నక్సల్స్ లెక్కన అయిపోయింది.
పరిస్థితి. మేము అభివృద్ధి గురించి వాళ్ళకి కనబడుతుంది, వాళ్ళకు కూడా మతం కనబడుతుంది. కానీ మళ్ళీ మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను, నేను మాట్లాడుతున్న అభివృద్ధి గురించి కూడా అప్పుడప్పుడు చూపెట్టారు జరా. ధన్యవాదాలు. ఆయన ఆలోచన, ఎవరి ఆలోచన వాళ్ళది. రేపు భవిష్యత్తులో ఆ దేవుడు కరుణించి ఆయన దేవుడిని నమ్మే విధంగా ఆ దేవుని యొక్క కరుణా కటాక్షలు ఆయన మీద ఉండాలని కోరుకుంటున్నా. రాజమౌళి గారు నిన్ను నూరేళ్లు ఆరోగ్యాలతో సక్సెస్ అయ్యి ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ముందుకు సాగాలని కోరుతున్నా. ధన్యవాదాలు. మతాన్ని ఏ మతాన్ని విస్మరించద్దు. మతాన్ని విస్మరించడం ఏమంటున్నాం? భారతీయ జనతా పార్టీ ఏ మతానికి వ్యతిరేకం కాదు. అన్ని మతాలను సమానంగా చూడమనే పార్టీ భారతీయ జనతా పార్టీ. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. మేము నేషనల్ హైవేస్ ఇస్తున్నాం. దానిలో హిందువులకు ఇస్తున్నాం. ఆ నేషనల్ హైవేస్ అన్ని మతాలు అవుతున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ ఇండ్లు ఇస్తున్నాం, ఓన్లీ హిందువులకని ఇస్తున్నాం. నరేంద్ర మోడీ గారు అన్ని మతాలకు ఇస్తున్నాం. మేము బియ్యం ఇస్తున్నాం, రేషన్ బియ్యం ఇస్తున్నాం, అన్ని మతాలకు ఇస్తున్నాం. రైల్వే నిర్మాణం నిలబడుతున్నాం, ఒక హిందువులకు ఇస్తున్నాం. అందరూ పోతున్నారు. టాయిలెట్స్ ఇస్తున్నాం, అన్ని మతాలకు ఇస్తున్నాం. ఏదైనా కూడా అన్ని మతాలను కలుపుకొని ముందు పోయేటువంటి ప్రయత్నమే భారతీయ జనతా పార్టీది. కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇదే ధోరణితో ఆలోచించాలని మాత్రం చెప్తున్నాం. ఒక మతాన్ని కొమ్ముగాసే ప్రయత్నం చేయకండి, విభజించి పాలించు అనేటువంటి ప్రయత్నం చేయకండి అని చెప్పి మేమంటున్నాం. భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా ముస్లిం మతాన్ని కించపరచలే, ముస్లింల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం చేయలే, ఎక్కడ ఏ మసీదు కూలగొట్టలే, ఎక్కడ ఏ దాడులు జరగలే, ఎవరిని హత్య చేయడం కూడా తప్పే. అరే నా కల్చర్ గురించి కూడా తప్పయ్యా, నాకు అది కూడా తప్పేనా? నా కల్చర్ గురించి ఎప్పుడు కూడా తప్పేనా? నేను బొట్టు పెట్టుకుంటా, నాకు అది కూడా తప్పేనా? ఇక అది కూడా మాట గింత ఘోరం ఉంటుందా? మీడియా గింత యాక్షన్ తీసేట్లనే మీరు. ఇది నువ్వు పార్టీ నుంచి చూడ, మేము ఆలోచిస్తున్నాం. మరి మాకు ఓటేయాలి ప్రజలు మాకు ఓటేయాలి. మేము ఇచ్చే పార్టీ పదవి పోస్టులో మేము బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళ వీళ్ళకి సంబంధించి మేము సరైన పద్ధతిలో మేము గౌరవం ఇస్తున్నాం. మీరు 42% రిజర్వేషన్స్ ఇస్తా అని చెప్పి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? కోర్టు ఆపిందా, గవర్నర్ గారు ఆపినరా, రాష్ట్రపతి గారు ఆపిరా? అది కాదు కారణం. ఇచ్చినకనే పెట్టిన ఎలక్షన్స్, ఇప్పుడు ఏం చేస్తారు? గెలవని కాడిస్తారు, బీసీలకు ఇస్తామంటారు. రాష్ట్ర ప్రభుత్వానికి మీకు ఇంటెలిజెన్స్